ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ టెన్సెస్. ఈ వీడియోలో మనం అసలు టెన్సెస్ అంటే ఏంటి? ఇంకా టెన్సెస్ ఎన్ని రకాలు? ఇంకా టెన్సెస్ వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా టెన్స్ అంటే ఏంటి? టెన్స్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్బ్. అంటే వర్బ్ ఫామ్‌లో వచ్చేటువంటి చేంజ్‌ని మనం టెన్స్ అనేసి అంటాం. అంటే వర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనకి టెన్స్ అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఇంకా ఈ టెన్స్ యొక్క యూజ్ ఏంటి అనేది మనం చూస్తే టెన్స్ ఎక్స్‌ప్రెసెస్ ద టైమ్ ఆఫ్ ద యాక్షన్. అంటే యాక్షన్ యొక్క టైం గురించి మనకి ఈ టెన్స్ అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఈ టెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ లేదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లేదా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాగా చాలా వాటికి బేసిక్‌గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే టెన్సెస్. ఈ చాప్టర్ గనుక మనకి చక్కగా వచ్చింది అంటే మనం చక్కగా మాట్లాడేయొచ్చు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్‌కి కూడా ఈ టెన్సెస్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఓకే. సో టెన్సెస్ అంటే ఏంటి? ఈ టెన్స్ అనేది ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తుంది అనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఎన్ని టెన్సెస్ ఉన్నాయి అనేది చూద్దాం. టెన్సెస్ అనేవి మెయిన్‌గా 3 కైండ్స్ ఉంటాయి. అవేంటి అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రస్తుతం గురించి చెప్తుంది. పాస్ట్ టెన్స్ అనేది జరిగిపోయిన దాని గురించి చెప్తుంది. ఫ్యూచర్ టెన్స్ అనేది జరగబోయే దాని గురించి, అంటే ఇక ముందు జరగబోయే దాని గురించి చెప్తుంది. ప్రెజెంట్ టెన్స్‌ని మనం వర్తమాన కాలం అంటాము. పాస్ట్ టెన్స్‌ని భూతకాలం అంటాము. ఫ్యూచర్ టెన్స్‌ని భవిష్యత్ కాలం అనేసి అంటాం. ఇప్పుడు ఈ ప్రతి మెయిన్ టెన్స్ అనేది కూడా 4 సబ్ టెన్సెస్‌గా డివైడ్ కావడం అనేది జరుగుతుంది. అంటే ప్రెజెంట్ టెన్స్ 4గా డివైడ్ అవుతుంది. పాస్ట్ టెన్స్ ఒక 4గా డివైడ్ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్ అనేది ఒక 4గా డివైడ్ అవుతుంది. ఏంటవి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ కింద మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేసి 4 రకాలు వస్తాయి. అలాగే పాస్ట్ టెన్స్ కింద మనకి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనేసి మరొక 4 రకాలు వస్తాయి. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ కింద సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని మరొక 4 రకాలు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం క్లియర్‌గా గమనిస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో టోటల్‌గా ఎన్ని టెన్సెస్ ఉన్నాయి అంటే 12 టెన్సెస్ ఉన్నాయి. అంటే ప్రెజెంట్‌లో ఒక 4, పాస్ట్‌లో ఒక 4, ఫ్యూచర్‌లో ఒక 4. అంటే 3 4s ఆర్ 12. కాబట్టి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎన్ని టెన్సెస్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ 12 టెన్సెస్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనం స్ట్రక్చర్స్‌ని చూడాలి. అంటే టెన్సెస్ వాటి యొక్క స్ట్రక్చర్స్‌ని చూడాలి. కానీ ఆ స్ట్రక్చర్స్‌ని చూడబోయే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్‌ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ బేసిక్ పాయింట్స్‌ని మనం చక్కగా అర్థం చేసుకుంటామో అప్పుడు మనము ఆ టెన్సెస్‌ని కూడా చక్కగా అర్థం చేసుకుంటాం. ఇంకా వాటి యొక్క స్ట్రక్చర్స్‌ని మనం కరెక్ట్‌గా రాయాలి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఈ బేసిక్ పాయింట్స్‌ని చక్కగా అర్థం చేసుకోవాలి. లేదంటే మనం టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్‌ని కరెక్ట్‌గా రాయలేము. ఓకే. లెట్ అస్ డిస్కస్ ద బేసిక్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే పర్సన్స్ అండ్ నంబర్స్. ఇక్కడ మనకి పర్సన్స్ ఏముంటాయి? ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకి 3 పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక నంబర్ అనేది మనం ఇక్కడ ఏ సెన్స్‌లో యూజ్ చేసాము అంటే సింగులర్ అండ్ ప్లూరల్ అనేటువంటి సెన్స్‌లో మనం ఇక్కడ నంబర్ అనేదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి అంటే ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి అంటే వి. సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి అంటే యు. సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏంటి అంటే యు. అంటే సింగులర్ కానీ ప్లూరల్ కానీ సెకండ్ పర్సన్‌లో యునే వస్తుంది. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ హి, షీ, ఇట్. అదే థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఓకే. సో ఈ విధంగా మనకి పర్సన్స్ అండ్ నంబర్స్ అనే దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనము పర్సన్స్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. అంటే పర్సన్స్ అనేటువంటివి సబ్జెక్ట్‌గా ఎలా ఉంటాయి? ఆబ్జెక్ట్‌గా ఎలా ఉంటాయి? అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఐ. అది ఆబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు మీగా మారుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ వి. అది ఆబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు అస్‌గా మారుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ యు. అది ఆబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు యుగానే ఉంటుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ యునే అవుతుంది. అది ఆబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు
యూనే అవుతుంది. అంటే సెకండ్ పర్సన్ సింగులర్ కానీ, ప్లూరల్ కానీ సబ్జెక్ట్ యూనే అవుతుంది. అది ఆబ్జెక్ట్‌గా మారినప్పుడు కూడా సింగులర్ అయినా, ప్లూరల్ అయినా యూగానే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ హీ ఆబ్జెక్ట్‌గా హిమ్ అవుతుంది. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ షీ ఆబ్జెక్ట్‌గా హర్‌గా మారుతుంది. అదే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఇట్ ఆబ్జెక్ట్‌గా ఇట్‌గానే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ దే అది ఆబ్జెక్ట్‌గా మనకి దెమ్‌గా మారుతుంది. సో, కాబట్టి ఈ పర్సన్స్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది కూడా మనము క్లియర్‌గా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫార్మ్స్ అండ్ టెన్సెస్. ఫార్మ్స్ అంటే ఏంటంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. సో, ఈ ఫార్మ్స్‌ని మనకి ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఏవొస్తాయి, పాస్ట్ టెన్స్‌లో అయితే ఏవొస్తాయి అనేది ఇక్కడ క్లియర్‌గా మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు బీ ఫార్మ్స్ కింద మనకి ప్రెజెంట్ టెన్స్‌లో అయితే ఈజ్, యామ్, ఆర్ అనేటువంటివి వస్తాయి. అదే పాస్ట్ టెన్స్‌లో అయితే వాజ్ ఆర్ వర్ అనేటువంటివి వస్తాయి. అంటే ఈజ్, యామ్, ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ ప్రెజెంట్ టెన్స్‌లో వస్తాయి. వాజ్ ఆర్ వర్ అనేటువంటి బీ ఫార్మ్స్ పాస్ట్ టెన్స్‌లో వస్తాయి. నెక్స్ట్ డూ ఫార్మ్స్. ప్రెజెంట్ టెన్స్‌లో అయితే డూ ఆర్ డస్ అనేటివి వస్తాయి. అదే పాస్ట్ టెన్స్‌లో అయితే డిడ్ అనేది వస్తుంది. అంటే డూ ఆర్ డస్ అనేటువంటి డూ ఫార్మ్స్ ప్రెజెంట్ టెన్స్‌లో వస్తాయి. డిడ్ అనేటువంటి డూ ఫార్మ్ పాస్ట్ టెన్స్‌లో వస్తుంది. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. ఇవి ప్రెజెంట్ టెన్స్‌లో అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేసి వస్తుంది. పాస్ట్ టెన్స్‌లో అయితే హ్యాడ్ వస్తుంది. అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ అనేటువంటి హ్యావ్ ఫార్మ్స్ ప్రెజెంట్ టెన్స్‌లో వస్తాయి. హ్యాడ్ అనేటువంటి హ్యావ్ ఫార్మ్ పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేస్తాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, మనకి ఈ టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా మనకి ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్ ఏంటి అంటే పర్సన్స్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. అంటే పర్సన్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాం కదా! ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అక్కడ వచ్చేటువంటి సింగులర్స్ అండ్ ప్లూరల్స్ కూడా మనకి తెలుసు. అవే ప్రొనౌన్స్. అవి కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే ఈ ప్రొనౌన్స్‌కి, ఈ పర్సన్స్‌కి ఏ బీ ఫార్మ్స్ అనేటువంటివి ప్రెజెంట్‌లో వస్తాయి. ఇంకా పాస్ట్‌లో అయితే ఏమొస్తాయి. ఇంకా డూ ఫార్మ్స్ ప్రెజెంట్‌లో, పాస్ట్‌లో ఎలా వస్తాయి. హ్యావ్ ఫార్మ్స్ ప్రెజెంట్‌లో, పాస్ట్‌లో ఎలా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఐ అనే దానికి ప్రెజెంట్‌లో వచ్చేటువంటి బీ ఫార్మ్ ఏంటి? యామ్ అనేది వస్తుంది. ఈ యామ్ అనేది కేవలము ఐకి మాత్రమే యూజ్ చేస్తాం. ఇంకా వేరే ఏ ప్రొనౌన్‌కి కూడా మనం యామ్ అనేది యూజ్ చేయం. కేవలము ఐ అనేటువంటి ప్రొనౌన్‌కి మాత్రమే యూజ్ చేస్తాము యామ్ అనేది. ఈ యామ్ అనేది మనకి ప్రెజెంట్‌లో వచ్చేటువంటి బీ ఫార్మ్. అదే పాస్ట్‌లో వచ్చేటువంటి బీ ఫార్మ్ ఏంటి? వాస్. ఐ అనే దానికి మనం వాస్ అనేటువంటి బీ ఫార్మ్‌ని పాస్ట్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వి. వి అనే దానికి ప్రెజెంట్‌లో మనము ఆర్ అనేటువంటి బీ ఫార్మ్‌ని యూజ్ చేస్తాం. అదే పాస్ట్‌లో అయితే వర్ అనేటువంటి బీ ఫార్మ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కింద సింగులర్ అయినా, ప్లూరల్ అయినా యూనే వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, ఈ యూ అనే దానికి ప్రెజెంట్ టెన్స్‌లో యూజ్ చేసేటువంటి బీ ఫార్మ్ ఏంటి అంటే ఆర్ అనేటువంటి బీ ఫార్మ్‌ని యూజ్ చేస్తాము. అది సింగులర్ అయినా కావచ్చు, ప్లూరల్ అయినా కావచ్చు. ఆర్ అనేటువంటి బీ ఫార్మ్‌ని యూజ్ చేస్తాం. అదే పాస్ట్ టెన్స్‌లో అయితే వర్ అనేటువంటి బీ ఫార్మ్‌ని యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాము? వర్ అనేటువంటి బీ ఫార్మ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ, షీ, ఇట్‌కి ప్రెజెంట్ టెన్స్‌లో అయితే మనం యూజ్ చేసేటువంటి బీ ఫార్మ్ ఈజ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈజ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ప్రెజెంట్ టెన్స్‌లో థర్డ్ పర్సన్ సింగులర్స్ కానీ, వాటి ఈక్వలెంట్ నౌన్స్‌కి కానీ మనము యూజ్ చేసేటువంటి బీ ఫార్మ్ ఏంటి అంటే ఈజ్ అనేది యూజ్ చేస్తాము. ప్రెజెంట్ టెన్స్‌లో బీ ఫార్మ్ ఇక్కడ ఈజ్ అవుతుంది. అదే పాస్ట్ టెన్స్‌లో అయితే వాజ్ అవుతుంది. వాజ్. ఈజ్ కాస్త వాజ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి దే అనేటువంటి ప్రొనౌన్‌కి ప్రెజెంట్ టెన్స్‌లో యూజ్ చేసే బీ ఫార్మ్ ఆర్ అవుతుంది. అదే పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేసేటువంటి బీ ఫార్మ్ వర్ అవుతుంది. ఇప్పుడు మనం బాగా గమనిస్తే థర్డ్ పర్సన్ సింగులర్స్‌కి మాత్రము ఈజ్ అనేది ప్రెజెంట్ ఫార్మ్‌గా వస్తుంది. అదే పాస్ట్ ఫార్మ్‌లో మనకి వాజ్ అనేది బీ ఫార్మ్‌గా వస్తుంది. ఇక ఐ అనే దానికి ప్రెజెంట్‌లో వచ్చేటువంటి బీ ఫార్మ్ యామ్ అవుతుంది. పాస్ట్‌లో వచ్చేటువంటి బీ ఫార్మ్ వాజ్ అవుతుంది. ఇక మిగతా అన్నిటికి ఏమొస్తున్నాయి? ప్రెజెంట్‌లో అయితే ఆర్ వస్తున్నాయి.
ఇంకా పాస్ట్‌లో అయితే వర్ వస్తున్నాయి. కాబట్టి మనం ఈ ఐ అనే దాని గురించి, హీ షీట్ అనే దాని గురించి కొంచెం క్లారిటీగా అర్థం చేసుకున్నాము అంటే అయిపోతుంది. అంటే ఐకైతే ప్రెజెంట్‌లో యామ్ వస్తుంది. పాస్ట్‌లో వాస్ వస్తుంది. హీ షీట్‌కైతే ప్రెజెంట్‌లో ఈజ్ వస్తుంది. పాస్ట్‌లో వాస్ వస్తుంది. మిగతా అన్నిటికి ఏమొస్తున్నాయి? ఆర్ అనేది ప్రెజెంట్‌లో వస్తే, వర్ అనేది పాస్ట్‌లో వస్తుంది. ఈజీ. మన వర్క్ ఈజీ అయిపోయింది కదా! అంటే ఐ అనే దానికి, హీ షీట్ అనే దాన్ని గుర్తుపెట్టుకున్నాము అంటే, మిగతా వెబ్ ఫార్మ్స్ అన్నీ ఏంటి? అంటే బీ ఫార్మ్స్ ఏంటి అనేది మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ మనము ఈ డూ ఫార్మ్స్‌కి చూద్దాం. ఓకే. ఇవి ఎలా ఉంటాయి ప్రెజెంట్‌లో, పాస్ట్‌లో. ఫస్ట్ ఐ చూద్దాం. ఓకే. సో, ఐ అనే దానికి ప్రెజెంట్‌లో వచ్చేటువంటి డూ ఫార్మ్ ఏంటి అంటే డూనే వస్తుంది. అదే పాస్ట్‌లో అయితే డిడ్ వస్తుంది. నెక్స్ట్ వి. వి అనే దానికి ఏమొస్తుంది ప్రెజెంట్‌లో అయితే డూ వస్తుంది. అదే పాస్ట్‌లో అయితే డిడ్ వస్తుంది. యు సింగులర్ కానీ, ప్లూరల్ కానీ వాటికి కూడా డూనే వస్తుంది ప్రెజెంట్‌లో. అదే పాస్ట్‌లో అయితే డిడ్ వస్తుంది. ఇక్కడ మనం గమనించాలి. ఏంటి గమనించాలి? హీ, షీ, ఇట్ కానీ వాటి ఈక్వలెంట్ నౌన్స్‌కి కానీ ప్రెజెంట్ టెన్స్‌లో వచ్చేటువంటి డూ ఫార్మ్ ఏంటి అంటే డస్ వస్తుంది. డస్. డీఓఈఎస్ డస్ అనేది వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అదే పాస్ట్ టెన్స్‌లో అయితే డిడ్ అనేది వస్తుంది. ఇది కామన్‌గా వచ్చేస్తుంది. ఇక దేకి. దే అనేటువంటి దానికి ప్రెజెంట్‌లో వచ్చేటువంటి డూ ఫార్మ్ ఏంటి? డూనే వస్తుంది. అదే పాస్ట్‌లో అయితే డిడ్ వస్తుంది. మనం ఇప్పుడు వీటిల్ని గమనిస్తే మన వర్క్ ఇంకా ఈజీ. ఏంటది? కేవలము ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ, షీట్ అనే దానికి మాత్రమే డస్ అనేది ప్రెజెంట్‌లో వస్తుంది. మిగతా అన్నిటికి ఏమొస్తున్నాయి? డూనే వచ్చేస్తున్నాయి. అదే పాస్ట్‌లో అయితే అస్సలు మనం కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు. అన్నిటికి ఏమొస్తుంది? డిడ్ అనేది వస్తుంది. సింపుల్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేటువంటి హీ, షీట్‌కి మాత్రమే ప్రెజెంట్‌లో డస్ వస్తుంది. మిగతా అన్ని ప్రొనౌన్స్‌కి డూ అనేది ప్రెజెంట్‌లో వస్తుంది. పాస్ట్‌లో అయితే అన్నిటికి డిడ్ వస్తుంది. అంతే ఇంక అన్నిటికి డిడ్ వస్తుంది. ఈ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు హావ్ ఫార్మ్స్ గురించి చూద్దాం. హావ్ ఫార్మ్స్. ఐకైతే ఏమొస్తుంది? ప్రెజెంట్‌లో హావ్ అనేటువంటి ఫార్మ్ వస్తుంది. అదే పాస్ట్‌లో అయితే హ్యాడ్ వస్తుంది. ఇక్కడ ఐ అనేది సింగులర్ అయినప్పటికి గూడా ఇక్కడ మనం హావ్ అనేది యూజ్ చేయాలి. హాస్ అనేది యూజ్ చేయకూడదు. సార్ ఐ అనేది సింగులర్ కదా! కాబట్టి దీనికి హాస్ యూజ్ చేద్దామా అంటే కాదు. అలా కాదు మన రూల్. మన రూల్ ఏంటి అంటే థర్డ్ పర్సన్ సింగులర్‌కి మాత్రమే హాస్ వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మన రూల్. సో, ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి దానికి ఇక్కడ హాస్ అనేది రాదు. హావ్ అనేదే వస్తుంది. పాస్ట్‌లో హ్యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వి. వి అనే దానికి ప్రెజెంట్‌లో వచ్చేటువంటి హావ్ ఫార్మ్ హావ్. అదే పాస్ట్‌లో అయితే హ్యాడ్ అనేది వస్తుంది. ఇక యు సింగులర్‌గా అయినా, ప్లూరల్‌గా అయినా వాటికి ప్రెజెంట్‌లో అయితే హావ్ వస్తుంది. అదే పాస్ట్‌లో అయితే హ్యాడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? హీ, షీ, ఇట్ ఏంటివి? థర్డ్ పర్సన్ సింగులర్స్. వీటికి ప్రెజెంట్‌లో వచ్చేటువంటి హావ్ ఫార్మ్ ఏంటి అంటే హాస్ అనేది వస్తుంది. హాస్. అదే పాస్ట్‌లో హ్యాడ్. ఓకే. సో, అంటే ఇక్కడ మనం హీ, షీట్ అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్‌లో అది హాస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్‌ని తీసుకుంటుంది. అంటే హావ్ ఫార్మ్‌ని తీసుకుంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దే. దే అనే దానికి హావ్ అనేది ప్రెజెంట్‌లో వస్తుంది. పాస్ట్‌లో హ్యాడ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా? కేవలం హీ, షీట్ అనేటువంటి వాటికి మాత్రమే వాటి ఈక్వలెంట్ నౌన్స్‌కి మాత్రమే మనకి ప్రెజెంట్ టెన్స్‌లో హాస్ అనేటువంటి హావ్ ఫార్మ్‌ని యూజ్ చేస్తాము. మిగతా అన్ని సార్లు కూడా ప్రెజెంట్‌లో మనం హావ్ అనేది యూజ్ చేస్తాము. అన్ని పర్సన్స్‌కి మనం అన్ని ప్రొనౌన్స్‌కి హావ్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇక పాస్ట్ అయితే ఇంకా ఈజీ. ఏంటి? అన్నిటికి హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈ విధంగా మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇవి. అంటే పర్సన్స్, ఇంకా ప్రొనౌన్స్, ఇంకా బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హావ్ ఫార్మ్స్. వాటి ప్రెజెంట్ ఫార్మ్ ఏంటి? వాటి పాస్ట్ ఫార్మ్ ఏంటి? సో, మనకి ఈజీగా ఈ టేబుల్‌ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కొన్ని గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అంతా కూడా మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. వాటిలో ముఖ్యంగా మనం హీ, షీట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వీటికి మాత్రమే ఈజ్, వాస్, డస్, డిడ్, హాస్, హ్యాడ్ అనేసి వస్తుంది. అంటే హాస్, డస్, ఈజ్ అనేవి వీటికి మాత్రం వాస్ అనేవి ఈ హీ, షీట్‌కి వస్తుంది. ఇక ఐ అనే దానికి ప్రెజెంట్‌లో యామ్ వస్తుంది. వాస్ అనేది వస్తుంది. మిగతాదంతా సేమ్‌గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది టెన్సెస్ ఇంకా స్ట్రక్చర్స్.
ఒక్కొక్క టెన్స్‌ని తీసుకొని దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు మనకి ఎన్ని టెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాము? 12 టెన్సెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, థర్డ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇవన్నీ కూడా మనకి పాస్ట్ టెన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇవంతా కూడా మనకి ఫ్యూచర్ టెన్స్ కిందకి వస్తాయి. అంటే టోటల్‌గా మనకి ఎన్నున్నాయి టెన్సెస్ అనేవి? 12 ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే కేవలము టెన్సెస్ వాటి యొక్క స్ట్రక్చర్స్‌ని మాత్రమే డిస్కస్ చేస్తాం. వాటి యొక్క యూసేజ్‌ని మనం తర్వాత వీడియోస్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఒక వీడియోలోనే మనం వాటి యొక్క యూసేజెస్‌ని, వాటి యొక్క ఎగ్జాంపుల్స్‌ని అన్నిటిని కూడా మనం ఇవ్వలేము. ఒక్కొక్క టెన్స్‌కి ఒక్కొక్క వీడియో అనేది సెపరేట్‌గా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి దిస్ వీడియో ఈజ్ జస్ట్ వన్ ఇంట్రడక్షన్ పార్ట్. ఇక్కడ మనం కేవలము స్ట్రక్చర్స్‌ని డిస్కస్ చేస్తాం. ఈ స్ట్రక్చర్స్‌ని మనం నేర్చుకున్నాము అంటే టెన్సెస్‌ని హాఫ్ నేర్చేసుకున్నట్టే. తర్వాత యూసేజ్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ స్ట్రక్చర్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను. నేను ఇప్పుడు చెప్పేటువంటి ఫార్మాట్‌లో కనుక నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. అంటే ఈ టేబుల్ అనేది ఆ రకంగా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, మనము ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇలా డిస్కస్ చేయము. ఇలా డిస్కస్ చేస్తాము. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఇలా డిస్కస్ చేసుకుంటే మీకు ఈజీగా స్ట్రక్చర్స్ అనేవి గుర్తుండిపోతాయి. ఓకే. లెట్ అస్ స్టార్ట్ ఇట్. ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీనికి మనకి స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ రావచ్చు, లేదా ప్రిపోజిషన్ తర్వాత అదర్ పార్ట్స్ కూడా రావచ్చు. ఓకే. సో, సబ్జెక్ట్ ప్లస్ V1 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వర్బ్ ఫార్మ్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం వర్బ్ ఫార్మ్‌ని గుర్తుపెట్టుకుంటామో మనకి ఆ స్ట్రక్చర్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది కామన్‌గా ఉంటుంది. తర్వాత వర్బ్ తర్వాత వచ్చేటువంటిది కూడా కామన్‌గా ఉంటుంది. మనం ఈ వర్బ్ ఫ్రేజ్‌ని గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ ఫ్రేజ్ అంటే వర్బ్ ఇంకా వర్బ్‌కు ముందు వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ వీటిల్ని మనం వర్బ్ ఫ్రేజ్ అనేసి అంటాం. ఆ పార్ట్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మనకి కేవలం V1 అనేది మాత్రమే వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా ఐ రైట్ ఏ లెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే. V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వచ్చేటువంటి వర్బ్ ఫ్రేజ్ ఏంటి అంటే ఓన్లీ V1 మాత్రమే వస్తుంది. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం. ప్రెజెంట్ టెన్స్‌లో V1 అయినప్పుడు పాస్ట్ టెన్స్‌లో ఏమవుతుంది? V2 అవుతుంది. V1 అనేది ప్రెజెంట్ వర్బ్ ఫార్మ్, V2 అనేది పాస్ట్ వర్బ్ ఫార్మ్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ లేదా V2. ఓకే. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్‌లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి? V2. ఎగ్జాంపుల్ ఐ రోట్ ఏ లెటర్. నేను లెటర్ రాసేసాను. సో, V1 అనేది కాస్త V2గా మారిపోయింది. అంటే ప్రెజెంట్‌లో V1, పాస్ట్‌లో V2. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. స్ట్రక్చర్ అర్థమైపోయింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో V1 వస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్‌లో V2 వస్తుంది. ఓవర్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో V3 యూజ్ చేయాలా సార్ అనేసి అడగొచ్చు చాలామంది. అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ అసలు ఫ్యూచర్ టెన్స్‌కి మనకి సెపరేట్‌గా వర్బ్ ఫార్మ్ అనేది లేదు మన ఇంగ్లీష్‌లో. మరి మనం ఎలా రాస్తాము ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ కానీ, షల్ కానీ హెల్ప్ తీసుకొని మనం ఫ్యూచర్ టెన్స్ అనే దాన్ని రాయడం జరుగుతుంది. సో, ఇప్పుడు షల్ అనేది కూడా యూజ్ చేయడం లేదు. అన్ని పర్సన్స్‌కి విల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మన ఫర్దర్ వీడియోస్‌లో మనం ఎక్కడ విల్ యూజ్ చేయాలి, ఎక్కడ షల్ యూజ్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 అంటే V1 అనేది యూజ్ చేస్తాం. V1కి ముందు ఏం యూజ్ చేస్తున్నాం? విల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే సబ్జెక్ట్ అనేది పక్కన పెడితే విల్ ప్లస్ V1 అనేది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. దీనికి ఎగ్జాంపుల్‌గా ఐ విల్ రైట్ ఏ లెటర్ అనేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి 3 చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో V1 యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్‌లో V2 యూజ్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో విల్ ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1, సింపుల్ పాస్ట్ టెన్స్ V2, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ ప్లస్ V1. కావాలంటే ట్రై చేయండి మీరు. కళ్ళు మూసుకొని మీరు చెప్పేయొచ్చు. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే అయిపోయింది మనకి. 3 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ నేర్చేసుకున్నాం.
ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఇక్కడ మనం కంటిన్యూయస్ టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు సింపుల్ టెన్సెస్ గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు కంటిన్యూయస్ టెన్స్ అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్. ముందుగా ప్రెజెంట్ కంటిన్యూయస్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 కంటిన్యూయస్ టెన్స్ కదా ఇది. కాబట్టి కంపల్సరీ ఏముంటుంది? V4 అనేది ఉంటుంది. ఏంటి అసలు ఈ V4 సార్? V4 అంటే ఏంటంటే V1 ప్లస్ ING ఫామ్, దాన్ని మనం V4 అంటాం. దీనికి ఒక పేరు కూడా ఉంది. ఏంటది? ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ V4 అనేటువంటి వర్బ్ ఫోర్త్ ఫామ్కి ఉండేటువంటి పేరేంటి అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే V1 పక్కన ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయడం వల్ల ఈ V4 అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ మనం స్ట్రక్చర్ చూద్దాం. ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4, ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4. ఇది ప్రెజెంట్ టెన్స్ కదా, కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఈజ్, యామ్, ఆర్ అనేవి యూజ్ చేస్తాం. ఈజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్కి, యామ్ అనేది ఐకి, ఆర్ అనేది రిమైనింగ్ అన్నిటికీ యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్, అయిపోయింది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ఓవర్. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఓకే, ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. ఇది కంటిన్యూస్ కదా, కంపల్సరీ ఏముండాలి? V4 అనేది ఉండాలి. సో ప్రెజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా V4 అనేది కామన్. ఎందుకు V4 అనేది కామన్? కంటిన్యూస్ కాబట్టి. అన్నిట్లో కంటిన్యూస్ ఉంది కాబట్టి V4 అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? వాజ్ ఆర్ వర్ అనేది ఉంది. ప్రెజెంట్ టెన్స్లో అయితే ఈజ్, యామ్, ఆర్ అనేది పాస్ట్ టెన్స్లో ఎలా చేంజ్ అయిపోతుంది? వాజ్ ఆర్ వర్గా చేంజ్ అయిపోతుంది. సింపుల్. ప్రెజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్, పాస్ట్ టెన్స్లో వాజ్ ఆర్ వర్. V4 అనేది కామన్. అయిపోయింది, మనకి పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ కూడా వచ్చేసింది. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అని చెప్పేస్తాం. ఓకే, అంటే ప్రెజెంట్లో ఉండేటువంటి ఈజ్, యామ్, ఆర్ అనేది వాటి పాస్ట్ ఫామ్స్లో ఏమైపోతుంది? వాజ్ ఆర్ వర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో కంటిన్యూస్ అనగానే V4 యూజ్ చేసాము. ఇక ఫ్యూచర్ అనగానే విల్ అనేది యూజ్ చేస్తాము. ఇక మధ్యలో మరొక వర్బ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటి? బి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V4. సో విల్ బి ప్లస్ V4, విల్ ప్లస్ బి ప్లస్ V4 అయిపోయింది. అంటే ఇక్కడ మనకి విల్ అనేది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక కంటిన్యూస్ని V4, వాటి మధ్యలో మనం ఒక బి అనేటువంటి వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా హెల్పింగ్ వర్బే. ఓకే, సో ఎగ్జాంపుల్ కింద మనం ఐ విల్ బి రైటింగ్ ఏ లెటర్. ఇప్పుడు చూద్దాం ఒకసారి స్ట్రక్చర్స్ని. ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4, పాస్ట్ కంటిన్యూస్ అయితే వాజ్ ఆర్ వర్ ప్లస్ V4, ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే విల్ బి ప్లస్ V4. కళ్ళు మూసుకొని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4, పాస్ట్ కంటిన్యూస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4, ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బి ప్లస్ V4 అయిపోయింది. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్స్ని మనం చక్కగా గుర్తుపెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే దాని గురించి చూద్దాం. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది పర్ఫెక్ట్ టెన్సెస్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ టెన్స్. సో పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే వి థర్డ్ ఫామ్. ఏంటి వి థర్డ్ ఫామ్ అంటే? వెర్బ్ థర్డ్ ఫామ్. ఈ వెర్బ్ థర్డ్ ఫామ్ అనే దానికి ఏమన్నా పేరుందా? ఉంది. ఏంటి ఆ పేరు? పాస్ట్ పార్టిసిపుల్. ఏంటది? పాస్ట్ పార్టిసిపుల్. ఇంతకుముందు V4 అని చెప్పుకున్నాం. V4కు ఉండే పేరేంటి? ప్రెజెంట్ పార్టిసిపుల్. అదే V3కి ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఈ వి థర్డ్ ఫామ్ యొక్క నేమ్ అనమాట. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా కంపల్సరీ ఏముంటుంది? వి థర్డ్ ఫామ్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. అంటే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చి తర్వాత వి థర్డ్ ఫామ్ అనేది వస్తుంది. హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ యూజ్ చేస్తాము. సో మిగతా వాటన్నిటికీ హ్యావ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కింద ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ అనేసి చెప్తాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అయితే హ్యాజ్ ఆర్ హ్యావ్ వచ్చి వి థర్డ్ ఫామ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సో V3 అనేది కామన్, దానికి ముందు హ్యాడ్. అంటే ప్రెజెంట్లో హ్యాజ్ హ్యావ్ అనేది పాస్ట్లో ఎలా మారిపోతుంది? హ్యాడ్గా మారిపోతుంది. అయిపోయింది, సింపుల్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే హ్యాడ్ ప్లస్ V3 అనేది మనకు గుర్తుండిపోవాలి. V3 అనేది కామన్, దానికి ముందు హ్యాడ్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో పర్ఫెక్ట్ కాబట్టి వి థర్డ్ ఫామ్ వచ్చింది. ఓకే, వి థర్డ్ ఫామ్ వచ్చిన తర్వాత దాని ముందేముంది? హ్యావ్, దానికి ముందేముంది? విల్ అనేది ఉంది.
సో ఈ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ మధ్యలో మనకి హ్యావ్. సో ఫ్యూచర్ టెన్స్లో ఎక్కడా కూడా మనం హ్యాజ్ అనేది యూజ్ చేయకూడదు. సబ్జెక్ట్ అనేది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, థర్డ్ పర్సన్ సింగులర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కంపల్సరీ మనకి ఫ్యూచర్ టెన్స్లో హ్యావ్ అనేది మాత్రమే యూజ్ చేస్తాము. ఎక్కడ కూడా హ్యాజ్ అనేది యూజ్ చేయము. హ్యాజ్ అనేది కేవలము ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. అది కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్కి. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏమిటంటే విల్ హ్యావ్ ప్లస్ V3. సింపుల్. ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ అనేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దామా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. అదే పాస్ట్ అయితే హ్యాడ్ ప్లస్ V3, అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ అనేది హ్యాడ్గా మారిపోయింది. అదే ఫ్యూచర్ టెన్స్ అయితే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఇప్పుడు మనం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. కావాలంటే మీరు ట్రై చేయండి, మీరు ఈజీగా చెప్పేయగలరు. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ మనం చూసేది ఏంటి, ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే కంటిన్యూస్ అని వస్తే ఏం చెప్పుకున్నాం మనము, V4 అనేది యూజ్ చేయాలి అనేసి చెప్పేసుకున్నామా. మరి పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నారు కాబట్టి దీనికి అడిషనల్గా ఏంటి అంటే బీన్ ప్లస్ V4 అయిపోయింది. అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది వచ్చింది కాబట్టి అన్నిట్లో కామన్గా ఏమొస్తుంది అంటే బీన్ ప్లస్ V4. చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమొచ్చింది మనకి, బీన్ ప్లస్ V4. పాస్ట్ కంటిన్యూస్లో కూడా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా బీన్ ప్లస్ V4. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా బీన్ ప్లస్ V4. అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చింది అంటే బీన్ ప్లస్ V4 అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో V4 అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రెజెంట్ పార్టిసిపుల్ V1 ప్లస్ ING ఫామ్ అనేసి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. సో హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. బీన్ ప్లస్ V4 అనేది కామన్. దానికి ముందు మనం ఆల్రెడీ పర్ఫెక్ట్ అంటున్నాం కాబట్టి ఈ పర్ఫెక్ట్లో కూడా ఏం యూజ్ చేస్తున్నాం మనం, హ్యాజ్ ఆర్ హ్యావ్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ హ్యాజ్ ఆర్ హ్యావ్నే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. అంటే ఈ పర్ఫెక్ట్లో సగం హ్యాజ్ ఆర్ హ్యావ్, ఇక పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాం కాబట్టి బీన్ ప్లస్ V4. ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ బీన్ ప్లస్ V4 అనేది కామన్గా ఉంది. దానికి ముందు హ్యాడ్ అనేది మాత్రం యూజ్ చేస్తాం. అంతే, క్లియర్గా అయిపోతుంది. ఓకే, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటి స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ ఏంటి, ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే దాంట్లో మనకి బీన్ ప్లస్ V4 అనేది కామన్గా వస్తుంది. దానికి ముందు హ్యావ్ వస్తుంది, దానికి ముందు విల్ అనేది వస్తుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఎగ్జాంపుల్ ఏంటి, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు అంటే మనము బీన్ ప్లస్ V4 అనేది కామన్గా వస్తుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాము అంటే బీన్ ప్లస్ V4 అనేది కామన్ అనేది మనం గుర్తుపెట్టేసుకోవాలి. తర్వాత మిగిలింది ఏంటి, హ్యాజ్ ఆర్ హ్యావ్. ప్రెజెంట్లో అయితే హ్యాజ్ ఆర్ హ్యావ్ వస్తుంది, పాస్ట్లో అయితే హ్యాడ్ వస్తుంది, అదే ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్ వస్తుంది. సింపుల్ అయిపోయింది. ఇప్పుడు చెప్దాం చూడండి, కళ్ళు మూసుకొని చెప్పేద్దాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. అయిపోయింది. సో ఈ విధంగా మనము స్ట్రక్చర్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఈ ఆర్డర్లో నేర్చుకుంటే ఈజీగా మనకి స్ట్రక్చర్స్ అనేవి గుర్తుంటాయి. అంటే ఫస్ట్ సింపుల్ టెన్సెస్, తర్వాత కంటిన్యూస్ టెన్సెస్, తర్వాత పర్ఫెక్ట్ టెన్సెస్, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ఇలా నేర్చుకున్నాం అనుకోండి మనకేమవుతుంది, ఈజీగా గుర్తుంటాయి. సో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇలా నేర్చుకునే దానికంటే స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు మనం ఇలా నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటాయి. అంటే ఫస్ట్ సింపుల్ టెన్సెస్, సో ప్రెజెంట్ సింపుల్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. తర్వాత కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ని మనం గుర్తుండే విధంగా ఈ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. మీకందరికీ కూడా చక్కగా ఇవన్నీ కూడా గుర్తుంటాయనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి అప్డేట్ అనేటువంటిది ఇవ్వదలుచుకున్నాను. ముందుగా మీరు ఇంగ్రాలిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేస్తే మీకు ఈ విధమైనటువంటి లోగో తోటి మన యాప్ వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి మన ఇంగ్రాలిట్ యాప్లో ఉంటాయి. నేను ఈ వీడియోలో అయితే మీకు ఏపీ డిఎస్సికి, ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కోర్సెస్ గురించి ఇక్కడ నేను వివరించబోతున్నాను. అంటే మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి ఆ కోర్సెస్ గురించి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వీడియో. ముందుగా ఇంగ్లీష్ ఎస్ఏ అండ్ టీజీటీ మెంటర్షిప్ కోర్స్ గురించి లెట్ us డిస్కస్. ఇది ఒక కంప్లీట్ కోర్స్. ఇందులో ఎక్సెప్ట్ జీకే కాకుండా రిమైనింగ్ కంప్లీట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు అందరికీ తెలిసిందే, మన డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, ఇంకా టీజీటీ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంటుంది ఇందులో మనకి. ఈవెన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రూపొందించినటువంటిది ఈ కోర్స్. ఓకే, సో ఇందులో మీకు సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియం, అలాగే మనకి ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఇవే కాకుండా 60 days షెడ్యూల్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకున్నట్లయితే సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఈ షెడ్యూల్కి అనుకూలంగా మీకు ఇందులో డైలీ టెస్ట్లు అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారము చదువుకొని ఈ డైలీ టెస్ట్లు అనేటువంటివి ఈ షెడ్యూల్ ప్రకారం అరేంజ్ చేసినటువంటి డైలీ షెడ్యూల్ని మీరు ఈ డైలీ టెస్ట్లని రాసినట్లయితే మీరు ఆయా టాపిక్లో పర్ఫెక్ట్ అనేటువంటిది కావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైకాలజీ, పిఐఈ ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇంకా ఇందులో మీకు వీడియో క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. వీడియో క్లాసెస్ అనేవి చాలా అర్థమయ్యే విధంగా ఉంటాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, ఈవెన్ జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ క్లాస్ విన్న తర్వాత సో యూ ఫీల్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. మీ కాన్సెప్ట్ అనేది చక్కగా అర్థమవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. 100% గ్యారంటీ. ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్ ఫర్ దట్. అలాగే ప్రతి టాపిక్కి కూడా టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. అలాగే వాటికి పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాము. వీటన్నిటిని కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ఇంగ్రాలిట్ మన యాప్లో తీసుకున్నటువంటి కోర్సులకి మీకు పీడిఎఫ్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ల ద్వారా మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మీరు ఆ పీడిఎఫ్లను దగ్గర పెట్టుకొని వాటిని మీరు ప్రింట్ తీసుకొని జెరాక్స్ తీసుకున్నట్లయితే వాటిని ముందు పెట్టుకొని అక్కడ వచ్చేటువంటి క్లాస్ని మీరు వింటూ చదువుకోవచ్చు. ఈ విధంగా పీడిఎఫ్లు అనేటువంటివి మీకు క్లాస్ తీసుకున్నటువంటి లేదా కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 minutes లోపు మీ వాట్సాప్కి పంపడం జరుగుతుంది. అవి మీరు జెరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా, జెరాక్స్ తీసుకునేదానికి అనుగుణంగా ఉండేటువంటి పీడిఎఫ్లే మీకు పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇంకా మీకు గైడెన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సబ్జెక్ట్ పరంగా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. 7799691177 ఈజ్ మై నంబర్. ఓకేనా, సో మీరు చూసినట్లయితే ఇది ఒక కంప్లీట్ మెంటర్షిప్ కోర్స్ అన్నమాట. ఇది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ గెట్ ద క్లారిఫికేషన్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ వుడ్ బి ఫర్ యూ ఫర్ ఎవర్. ఇందులో మీరు చూసినట్లయితే 771 వీడియోస్ ఉన్నాయి రైట్ నౌ. ఇవి ఇంకా కూడా పెరుగుతాయి. అలాగే ఫైల్స్ 119 ఉన్నాయి. అలాగే 423 టెస్ట్లు ఉన్నాయి ప్రజెంట్. ఇవి ఇంకా కూడా పెరిగేదానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఓకే, ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 4500గా పెట్టాము. ఇది 2 years వ్యాలిడిటీ అనేటువంటిది మీకు ఉంటుంది. ఓకే, సో ఇది ఒక వర్తీ కోర్స్ అండి. ఈ ఒక్క కోర్స్ తీసుకోవడం వల్ల మీకు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మొత్తం కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఇందులో కవర్ అయిపోతుంది.
దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీకు దీనికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ శాంపిల్స్ అంటే డెమో క్లాస్ లాంటివి యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. కొన్ని శాంపిల్ వీడియోస్ పెట్టుంటాం, వాటిని మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కోర్స్ గురించి నాకు కాల్ కూడా చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈస్ 7799691771. ఓకేనా? రైట్. ఇంకా ఒకవేళ మాకు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వద్దు సార్, మాకు ఓన్లీ ఇంగ్లీష్ వరకే కావాలి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వరకే కావాలి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ అండి. ఇది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనమాట. దీంట్లో కేవలము ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ 2500. ఇందులో మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్, ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రెజెంట్ 576 వీడియోస్ ఉన్నాయి, 96 ఫైల్స్, 236 టెస్టులు ఉంటాయి. ఇది కూడా మీకు బైలింగ్వల్లోనే క్లాసెస్ ఉంటాయి, చక్కగా అర్థమవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే క్లాస్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆ టాపిక్లో ద బెస్ట్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అలాగే ప్రతి టాపిక్కి కూడా టెస్ట్లు అనేటువంటివి ఇందులో ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు. ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ గెట్ ఎవ్రీ టాపిక్ ఏ టెస్ట్. ఇది మాత్రం ఇందులో ఉంటుంది. అలాగే మీకు వీటికి కూడా పీడిఎఫ్లు అనేటువంటి ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? ఇది మీకు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 minutes లోపు మీ యొక్క వాట్సాప్ నంబర్కి పీడిఎఫ్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే? దీని వ్యాలిడిటీ కూడా 2 yearsగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడబోయేటువంటి కోర్స్ ఏంటి అంటే, ఇది ఒక కాంబో కోర్స్ అండి. ఇది ఏపీడిఎస్సి ఇంగ్లీష్ కాంబో కోర్స్ అనమాట. ఇది అంటే టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్. ఇది ఇక్కడ ఏంటి అంటే, టెట్కి ఒక ఫోల్డర్ పెట్టుంటాము, స్కూల్ అసిస్టెంట్కి ఒక ఫోల్డర్ పెట్టుంటాము. మీరు ఇంగ్లీష్ టెట్కి ప్రిపేర్ కావాలి అనుకున్నప్పుడు ఆ టెట్ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని చదువుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మీకు సైకాలజీ, తెలుగు అనేటువంటివి రావండి. ఇందులో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మీకు క్లాస్ అన్నీ కూడా బైలింగ్వల్గా ఉంటాయి. అలాగే పీడిఎఫ్లు అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రాక్టీస్ టెస్ట్లు, ప్రతి టాపిక్కి కూడా ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి. ఇంకా డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్లు కూడా ఇందులో మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జేఎల్డిఎల్ ఇంగ్లీష్ కోర్స్ అండి. ఇది మనకి తెలుసు, కొన్ని లిమిటెడ్ పోస్టులకి జేఎల్డిఎల్ పిఎల్ పోస్టులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కోర్స్ ఇది. ఓకేనా? కంప్లీట్గా వీడియోస్ అన్ని కూడా చేసి పెట్టున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 3500 పెట్టున్నాము. 3500, 2 years వ్యాలిడిటీ. ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వీటికి సంబంధించినటువంటి బైలింగ్వల్ వీడియో క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్స్, ప్రాక్టీస్ టెస్ట్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇన్ దిస్. ఓకేనా? సో ఇందులో మీకు 368 వీడియోస్, 93 ఫైల్స్, 347 టెస్ట్లు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీకు క్లాసెస్ అనేవి చక్కగా అర్థమవుతాయి. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే, లిటరేచర్ అంటే భయంగా వచ్చినా సరే ఆ భయం అంతా కూడా ఇక్కడ పోతుంది. మీకు టాపిక్స్ అనేటువంటివి మీరు చూసిన తర్వాత మీకు లిటరేచర్ అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది. అంత వండర్ఫుల్గా క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? దీని ద్వారా మీకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా నా యొక్క పర్సనల్ నంబర్తోని మీకు జరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ సైకాలజీ మాత్రమే, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సైకాలజీ మాత్రమే కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలోది మీరు ఆ విధంగా కూడా కోర్స్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ 999 ఉంటుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు వీడియో లెక్చర్స్ వస్తాయి, ఫ్రీ పీడిఎఫ్లు వస్తాయి, ప్రాక్టీస్ టెస్టులు కూడా వస్తాయి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు 999లో వస్తుందండి. ఇందులో కూడా మీకు వీడియో లెక్చర్స్, బైలింగ్వల్, ఫ్రీ పీడిఎఫ్లు, ప్రాక్టీస్ టెస్ట్లు,
వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మీకు రావడం జరుగుతుంది. దీని కాస్ట్ కూడా 999 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. నెక్స్ట్ డిఎస్సి పీజీటీ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట ఇది. లిటరేచర్ మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1500. ఇందులో లిటరేచర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో మెథడాలజీ కానీ, గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ ఉండవు. ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి. వీటికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇంకా ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇవి డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్‌లకు మాత్రమే ఒక కోర్స్ చేసి పెట్టాము. దీని కాస్ట్ వచ్చేసి 999. ఇందులో మీకు రివిజన్ షెడ్యూల్ ఉంటుంది. డైలీ టెస్ట్‌లు ఉంటాయి. వీక్లీ టెస్ట్‌లు, మంత్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఇందులో మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏపీ టెట్ ఇంగ్లీష్‌కి సంబంధించి పేపర్ 1A, 1B, 2A, 2B వీటికి సంబంధించి 30 మార్క్స్‌కి ఒక కోర్స్ అనేటువంటిది అవైలబుల్‌గా తీసుకొనొచ్చాము. దీని కాస్ట్ 1500. మీకు తెలుసు ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏపీ టెట్‌లో. ఇది అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా కామన్‌గా ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ అండి. 30 మార్క్స్ అనేటువంటిది. సో, ఇక్కడ మీకు బైలింగ్వల్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫ్రీ పీడిఎఫ్స్, డైలీ టెస్ట్‌లు, వీక్లీ, గ్రాండ్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించినటువంటి టెట్ ఉంటుంది కదా మనకి. 90 మార్క్స్‌కి ఇంగ్లీష్ ఉంటుంది కదా! ఆ టెట్‌కి సంబంధించినటువంటి కోర్స్ ఇది. ఇక్కడ ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది. తెలుగు అండ్ సైకాలజీ ఉండదు. దీని కాస్ట్ మీకు 2000 ఉంటుంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఇక్కడ ఇంగ్లీష్ 90 మార్క్స్‌కి ఏదైతే సిలబస్ మొత్తం కంప్లీట్‌గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్ అండ్ వీక్లీ, మంత్లీ, గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఇక్కడ మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? టెస్ట్‌లు కోర్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే ఏదైనా సరే పర్చేజ్ చేసుకోవచ్చు. ఓన్లీ టెస్ట్‌లు కావాలి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ. మీకైతే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి 24/7 మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. వర్కింగ్ మోడ్‌లో ఉండే వాళ్ళకైతే ఇంకా చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా మన ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఏ ఆఫ్లైన్ క్లాసెస్‌కి తీసిపోవండి. వాటికంటే ఇంకా బెటర్‌గానే ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది చాలా చాలా చక్కగా ఉంటుంది. మీకు శాంపిల్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. అలాగే యాప్‌లో కూడా ప్రతి కోర్స్‌లో కూడా శాంపిల్ వీడియోస్ ఉంటాయి. వాటిని చూడండి. చూసిన తర్వాత ఓకే అనుకుంటేనే యూ కెన్ పర్చేస్. దేర్ ఈస్ నో కంపల్షన్. మీకు ఎలాంటి ఒత్తిడి, ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ లేదు. మీరు చక్కగా చూడండి. మీకు నచ్చితేనే యూ కెన్ పర్చేస్ ద కోర్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా నాతో కూడా మాట్లాడండి. లేదా వాట్సాప్‌లో యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. ఐ విల్ క్లారిఫై దెమ్. లేదు డైరెక్ట్‌గా